ఏజెడ్ న్యూస్ 999 ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మంగళవారం డిసెంబర్ 2, 2025 డిసెంబర్ 2, 2025 మార్గశిర మాసం శుద్ధ విదియ. ఈ ఉదయం నాటి సమగ్ర వార్తా విశ్లేషణ, నిన్నటి ముఖ్య పరిణామాలు మరియు ఈ రోజు జరగబోయే కీలక ఘటనల సమాహారం మీకు. ఈ రోజు ఉదయం ప్రధాన 20 ముఖ్యాంశాలు. టాప్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు కూడా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి నుండి ప్రారంభించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం రికార్డు స్థాయిలో 97% పూర్తయింది. మిగిలిన వారికి ఈ రోజు పంపిణీ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2వ రోజుకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశంపై చర్చ జరగాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన పెండింగ్ నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ రోజు కీలక ప్రకటన చేసే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి సుమారు 8 నుండి 10 గంటల సమయం పడుతోంది. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు రేపటితో తెరపడే సూచనలు ఉన్నాయి. బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో ఉద్యోగాల కోతకు కాకుండా ఉత్పాదకత పెంపునకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాముల భద్రత కోసం ప్రత్యేక రెస్క్యూ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది. చలికాలం తీవ్రత పెరుగుతుండటంతో విశాఖ ఏజెన్సీ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరగబోయే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ డే నైట్ టెస్ట్ కోసం ముమ్మర సాధన చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. అణు ఆయుధాల వినియోగంపై రష్యా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఏపీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరతను తీర్చాలని అధికారులను కోరుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ను టార్గెట్ చేసుకుని పెళ్లి పత్రికల పేరుతో లింకులు పంపి ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి కొత్త హెల్ప్లైన్ నెంబర్ను ప్రారంభించారు. రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ రోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్షాలు అదానీ అంశంపై జేపీసీ వేయాలని పట్టుబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. పోలవరం పనుల పురోగతిని ప్రభుత్వం సభలో వివరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ అధికారపక్షం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోనున్నారు. కొత్త మంత్రుల జాబితాపై హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యం చెందిందని ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. టాప్ 10. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 1000 రోజులకు చేరువైంది. కార్మికులు నేడు భారీ మానవహారం నిర్వహించనున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుండటంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో తెలిపారు. ప్రకాశం జిల్లాలో మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న అటవీశాఖ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్లో మార్పులు చేశారు. గోదావరి జిల్లాలో కార్తీక వన సమారాధనలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని కృష్ణానది తీరంలో అక్రమ కట్టడాల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ వార్తలు టాప్ 10 మెట్రో రెండో దశ విస్తరణ కోసం భూసేకరణ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురానికి స్వర్ణతాపడం పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మూసీ నది ఒడ్డున నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతే ఇల్లు ఖాళీ చేయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 3 వైద్య కళాశాలల ఏర్పాటుకు జాతీయ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొత్త లింక్ రోడ్లను ఈ రోజు ప్రారంభించనున్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరతపై వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమ్మె విరమణకు చర్చలు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి స్థల పరిశీలన జరిగింది. దేశీయ వార్తలు జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేడు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడులో కూడా వర్షాలు కురుస్తుండటంతో చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయోధ్య రామమందిరంలో జనవరిలో జరగబోయే ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య సుంకాల పెంపుపై చేసిన ప్రకటన ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్లో కొత్త ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్. బిజినెస్ ఈ రోజు నుండి పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, ఆభరణాల విక్రయాలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. టెక్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఏఐ స్టిక్కర్స్ క్రియేట్ చేసుకునే కొత్త ఫీచర్ను విడుదల చేసింది. స్టాక్ మార్కెట్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణిస్తున్నాయి. క్రీడా ముఖ్యాంశాలు. క్రికెట్ డిసెంబర్ 6 నుండి అడిలైడ్లో జరగబోయే డే నైట్ టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కే అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ పీవీ సింధు సయ్యద్ మోదీ టోర్నీలో ఫైనల్ చేరలేకపోయినప్పటికీ తన ఫామ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. హాకీ జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్. సైబర్ హెచ్చరిక. మీ ఫోన్కు కరెంట్ బిల్లు కట్టలేదు, కనెక్షన్ కట్ చేస్తాం అని వచ్చే మెసేజ్లను నమ్మి లింకులు క్లిక్ చేయవద్దు. అది మోసం. రైల్వే తుఫాను కారణంగా రద్దయిన రైళ్లను ఈ రోజు నుండి పునరుద్ధరిస్తున్నారు. ప్రయాణికులు రైల్వే ఎంక్వైరీ యాప్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యం డెంగ్యూ, మలేరియా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. దోమల నివారణ చర్యలు పాటించండి. వాతావరణ సమాచారం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఈ రోజు మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి జల్లులు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం. తెలంగాణ, హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాలి. ఉద్యోగ మరియు ఉపాధి. టీజీపీఎస్సీ తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ పోస్టుల 2వ లిస్టు విడుదలైంది. అభ్యర్థులు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.